నెల్లూరు జిల్లా గూడూరు నెంబర్ 24 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజనసభ సమావేశం ఘనంగా నిర్వహించబడింది. సంఘం అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సేవలను ప్రశంసించారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా అందించడంలో ఎమ్మెల్యే చొరవ కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బచ్చల రవీంద్రరెడ్డి, దువ్వూరు రవీంద్రరెడ్డి, వెంకటేశ్వర్లు రాజు, దుద్దా రాఘవరెడ్డి, బత్తల శ్రీనివాసరెడ్డి, సంఘ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు. తెచ్చండి చెప్పా రవే మధ్య తీసుకురమ్మనండి. ఒక 10-15 మధ్య తీసుకుని మధ్య దాంట్లో టీ ఇచ్చాడు. టీ ఇచ్చేయండి. అరేడన్నా ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అధ్యక్షులు వారు కరుణాకర్ రెడ్డి గారికి, సంఘ పర్సన్ రవీంద్రరెడ్డి గారికి, మన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర రాజు గారికి, రైతు అధ్యక్షులు దుద్దా రాఘవరెడ్డి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి మరియు కార్యక్రమం ఇచ్చేసిన రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు గూడూరు నెంబర్ 24 PSS మహాజన సభ సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశంతో ముఖ్య అంశంలో 2024-25 ఆడిట్ రిపోర్టును ఆమోదించడం గురించి, మరియు 24/1/4/25 నుంచి 26/3/2026 వరకు జరిగిన సమావేశాలు ఆమోదించడం గురించి, మరియు ఓటీఎస్ కింద 147 పేర్లు ఎస్ఏఓ ఎల్టీ ఉన్నాయి, 37 పేర్లు ఎల్టీ పేర్లు ఓటీఎస్కి సెలెక్ట్ అయి ఉన్నాయి. అది 25% మెంబర్లు కట్టుకొని వాళ్ళు దానికి అగ్రిమెంట్ చేసుకుంటే సెంట్రల్ బ్యాంక్ పంపించి దాని నుంచి ఆమోదం వచ్చిన తర్వాత దాన్ని 6% వడ్డీ రాయితీ ఇస్తారు. ఆ కార్యక్రమం కూడా దాని మీద కూడా చర్చించడం జరుగుతుంది. మన సంఘం వచ్చి మొత్తం 2228 మంది మెంబర్స్ ఉన్నారు. 2025కి మొత్తం అవుట్ స్టాండింగ్ వచ్చి 28,36,41,392 అవుట్ స్టాండింగ్. దాంట్లో లాస్ట్ ఇయర్ ఆదాయం వచ్చి 80,99,643 రూపాయల ఆదాయం వచ్చింది, నికర ఆదాయం. డిపాజిట్స్ వచ్చి 82,000 రూపాయల మెంబర్ డిపాజిట్స్ ఉన్నాయి. అదేవిధంగా వైద్యనాథన్ డిపాజిట్ వచ్చి 4,50,00,000 ఉన్నాయి. బ్యాంక్ బారోయింగ్స్ వచ్చి మనం బ్యాంక్కి కట్టాల్సింది వచ్చి 22,26,550 రూపాయలు కట్టాలి. అంటే బ్యాంక్ కంటే మాకు మెంబర్ల నుంచి రావాల్సింది 6 కోట్ల ఆదాయంలో ఉంది సంఘం. గోడౌన్లు వచ్చి 600 మెట్రిక్ టన్నులు, చెన్నూరులో వచ్చి 650 మెట్రిక్ టన్నులు, మిఠాత్మకూరులో వచ్చి 500 మెట్రిక్ టన్నులు గోడౌన్లు ఉన్నాయి. ఇది ప్రస్తుత పరిస్థితి. పెద్దగా చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి ఈరోజు మన గూడూరు 24 సర్వసభ్య సమావేశానికి చేసిన మన రవీంద్రన్న గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, రాజన్న గారికి, మత్సారెడ్డి గారికి, వెంకటేశ్వర నాసురెడ్డి గారు, ఇక్కడ పెంచరెడ్డి గారు, మధురెడ్డి గారు, గోపాలరెడ్డి గారు, అందరికి, సుధాకర్ రెడ్డి గారికి, ప్లస్ ఎలక్ట్రానిక్ మీద వారికి, ఈ సమావేశానికి చేసిన రైతులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సర్వసభ్య సమావేశం నందు CEO గారు ఇప్పుడు జరిగిన లావాదేవీలని పూర్తిగా వివరించినారు. ప్రస్తుతం మన సొసైటీ అయితే అన్ని విధాల ఆదాయంలోనే ఉంది. రికవరీ కూడా అన్ని గ్రామాలకి చెప్పి రికవరీ కూడా బాగానే చేస్తున్నాము. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం. మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ సంవత్సరం ఎరువులు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరికీ పుష్కలంగా అందించాము. ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసాలు పెట్టాము మా సొసైటీ తరఫున.
ఈ గూడూరు సొసైటీ తరఫున గూడూరు సొసైటీ ఒక గోడౌన్ ఇక్కడ ఉంది, గూడూరులోనే, చెన్నూరులో ఒకటి ఉంది, మిఠాత్మకూరులో ఒకటి ఉంది. సరిపడా ఈ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎరువుల్ని సకాలంలో అందరికీ అందించి ఎక్కడ క్యూల్లో నిలబడకుండా తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ చాలా దగ్గర పేపర్లో చూసాం, క్యూల్లో నిలబడే రచ్చలు రావళ్ళగా ఉన్నాయి. ఇక్కడైతే మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇదంతా పూర్తిగా జరిగిందంటే మా గౌరవ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారి చొరవతోనే జరిగింది. ఆయన ఆఫీసర్లను చెప్పడం అయితేనేమి, ఎట్లా చేయడం అయితేనేమి. నేను ఈ సొసైటీ ఛార్జ్ తీసుకున్న రోజు కూడా ఆయన ఒక మాట చెప్పారు, అమ్మా ఇక్కడ పార్టీ పరంగా చూడదాకా రైతులంటే ఎవరైనా వాళ్ళ భూమి మనకి తనఖా పెట్టి చేస్తారు. పార్టీ పరంగా చూడకుండా ప్రతి ఒక్కరికి సకాలంలో ఇచ్చేటట్టు ఏదైనా సరే, లోన్స్ అయినా కానీ ఎరువులైనా కానీ వేరే విధంగా చూడకుండా పూర్తిగా నీ ఇష్టం, నేను దేంట్లో జోక్యం చేసుకోను, మనం అందరికీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకోవాలని ఒక మాట చెప్పాడు. అలాగనే చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటివరకు. ఇప్పుడు రికవర్లు కూడా పెడుతున్నాం. వచ్చిన వాళ్ళు కూడా ఒక్కరోజు కూడా లేట్ లేకుండా మా శక్తికి ఎట్లా పరిస్థితి ఉంటుందో అట్లా సీఓ గారికి చెప్పి లోన్స్ అయినా ఇప్పించేస్తున్నాం. కట్నాలు ఉంటే కూడా పిలిపించి చెప్తున్నాం, మీరు చూసుకోండి, ఈ రోజు ఇస్తే మరుసటి రోజుకే రెన్యూల్ చేసుకొని చేసేటట్టు ఏర్పాటు చేసాము. ఇప్పుడు గవర్నమెంట్ ఓటేసిస్తుంది అనుకున్నాం, కానీ సెంట్రల్ బ్యాంకులో ఆ మాట వాళ్ళు ఓటేస్తానేది రాలే, ఏమి చెప్పలేదు గవర్నమెంట్. కానీ ప్రస్తుతానికి ఎల్టీఎన్ లోన్లు 37 లోన్లు వచ్చి 6% రాయితీతో ఒకటి 2015 ముందు బోర్డు అయినట్టు ఆ లిస్టు ప్రకారం పంపించారో అది నేను మా సీఓ గారి ద్వారా గ్రామాలకి పంపించి వాళ్ళకి చెప్తాను, ఎవరైతే ఎలిజిబిలిటీలో ఉన్నారో వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కట్టుకుంటే తిరిగి వాళ్ళకి వెంటనే లోన్స్ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాం. జాగ్రత్త ఈ పేర్లు ఉన్న వాళ్ళందరూ కట్టుకోవాలి. అట్లాగనే క్రాప్ లోన్స్కి 147 పేర్లు వచ్చాయి. వీళ్ళు అందరూ సద్వినియోగం చేసుకొని కట్టుకుంటే తిరిగి మళ్ళీ ప్రకారంగా మీకు అందరికీ ఆదాయంతోనే ఉంటుంది. ఇంకా ఏదైనా అవకాశం, ఏదైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొస్తే సొసైటీ నందు ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసుకుంటూ వస్తాము. ఏ విషయంలో సహకరిస్తాను ఖచ్చితంగా. వీటన్నిటికి కారణం మా ఎమ్మెల్యే గట్టిగా మాకు అన్ని విధాల సహకారం అందించినందుకు ఆయనకు మరొకసారి నేను ధన్యవాదాలు చేసుకుంటున్నాను. నా పీరియడ్ ఉన్నంత వరకు, రవీంద్రనాథ్ పీరియడ్ ఉన్నంత వరకు, వీళ్ళంత వరకు సొసైటీకి మంచి పేరు, అబ్బా వాళ్ళు ఉంటే బాగున్నది అనే పేరు తెచ్చేటట్టే చేసుకుంటా పోతాం. కానీ ఎలాంటి ఒకరికి ఇబ్బందికరంగా చేసేది అట్లా ఉండదు. ఎవరికైనా ఒకటే గౌరవం ఇచ్చే రైతులందరికీ ఖచ్చితంగా మేము ఆ పూర్తి సహకారం చేస్తామని అందరూ ఉండదు చెప్పుకుంటూ సెలవు. సర్వసభ సమావేశానికి చేసిన అధ్యక్షులు కరుణాకర్ గారికి, మన రవీంద్రనాథ్ గారికి, సిఓ గారికి, అందరికీ ఇక్కడికి వచ్చిన రైతు సోదరులందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల కోసం పనిచేసేవాడు. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా సునీల్ కుమార్ గారు రైతుల కోసం యూరియా కొరత ఉండకూడదు, లోన్స్ కూడా ఇబ్బంది పెట్టకుండా పెట్టింది అన్ని సక్రంగా చూసి వెంటనే లోన్ కూడా రైతులను ఇబ్బంది పెట్టకుండా సకాలంలో రుణాలు ఇచ్చి ఇబ్బంది తక్కువ పరిస్థితితో ఇచ్చే తిట్లు ఏర్పాటు చేయాలా. కన్నారని చెప్పి రెన్యూలు కూడా కట్టిన మరో రోజే వాళ్ళ బాధలు ఏమన్నా ఒక్కోసభ్యులు కష్టం రెన్యూలు చేసి మరో రోజు ఇచ్చే తిట్లు ఏర్పాటు చేయాలని శివ గారు కానీ నారాయణ రెడ్డి గారు అందరూ కూడా బాగా పనిచేస్తారు. ఈ కన్నారన్న కూడా వచ్చిన తర్వాత రవీంద్రనాథ్ నాయుడు కూడా యూరియా ఎక్కడ కొత్త లేకుండా చేశారు రైతులకి. అన్ని నియోజకవర్గాల్లో ఆడాడ కొత్త, మన నియోజకవర్గంలో మనకు ఎమ్మెల్యే గారి చొరవతో ప్రతి ఊరికి కూడా యూరియా దింపి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా తప్పించారు. అటువంటి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ప్రతి రైతులకు కూడా ఈ ఓటీఎస్ కింద కూడా త్వరగా మీరు అధ్యక్షులు గారిని కూడా అడిగి, చైర్మన్ గారిని అడిగి తొందరగా రైతులకి ఈ రేపు ఏప్రిల్ కల్లా ఓటీఎస్ కింద కూడా క్లీన్ చేస్తే రైతులందరూ కూడా మళ్ళీ ఫ్రెష్గా ఏదైనా లోన్ తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ మంచి ప్రభుత్వాన్ని అందరూ సహకరించాలని రైతు సోదరులందరూ నమస్కారం.